నేను చెప్పడం జరుగుతుంది. ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా, అది మా పార్టీ వాళ్ళు మాట్లాడినా, జనసేన వాళ్ళు మాట్లాడినా, టీడీపీ వాళ్ళు మాట్లాడినా, వాళ్ళు ఎవరు మాట్లాడినా తప్పే. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను మాత్రమే టార్గెట్ చేస్తూ వాళ్ళని మాత్రమే జైళ్ళకు పంపించడం జరుగుతుంది. ఆ రకంగా మాట్లాడినా లేకపోతే ఈ రకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని కానీ, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఆ రకంగా మాట్లాడిన వాళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చినా సరే కనీసం యాక్షన్ తీసుకోలేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మరి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారండి, అలాగే ఎవరు మాట్లాడినా సరే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ ఈ రోజున జిల్లా ఎస్పీలకు కంప్లైంట్లు ఇచ్చిన దిక్కులేని పరిస్థితి. మా నాయకులు అంబటి రాంబాబు గారు కానీ, విడుదల రజనీ గారు కానీ, చాలా మంది నాయకులు వాళ్ళ మీద ఎటువంటి ట్రోల్స్ జరుగుతున్నాయో వాటి అన్నింటి మీద కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడా కూడా మీరు ఈ రోజు వరకు ఏ ఒక్క టీడీపీ నాయకుడిని కానీ జనసేన నాయకుడిని కానీ అరెస్ట్ చేసిన సందర్భాలు మీరు చూసారా? ఎందుకంటే ఇప్పుడు ఆనంద్ సాగర్ అన్న టీడీపీ ప్రతినిధిగా వచ్చారు కాబట్టి వాళ్ళ వైపు, ఎందుకంటే మేమేదో తప్పు చేసినట్టుగా మాట్లాడవచ్చు, తప్పులేదు. కానీ మా మా వాళ్ళు చేస్తున్న తప్పుల్ని కూడా మేము ఊరుకోమని చెప్పి ఆనంద్ సాగర్ అన్న కానీ అరుణమ్మ కానీ ఎక్కడా మాట్లాడలేదు, ఖండించలేదు. ఖండించినా వాళ్ళని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే వీళ్ళు కూడా తప్పని చెప్తే చెప్పొచ్చు, కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే ఎక్కడా లేవు అనేది ఈరోజు మీ ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను వర్మ గారు. ఎందుకంటే రమేష్, మీ పరిస్థితి ఏంటి? వైసీపీ పరిస్థితి ఏంటి? ఏమవుతుంది సార్, వైసీపీ పరిస్థితి ఇలాగే అన్నారు. 2014 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లి మాత్రం ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ. ఆ తర్వాత 2016లో ఎలక్షన్స్ వచ్చినాయి, ఏవి బై ఎలక్షన్స్ వచ్చినాయి. బై ఎలక్షన్స్ వస్తే 18 సీట్లకు బై ఎలక్షన్స్ జరిగితే 16 ఎమ్మెల్యేలు నెగ్గాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రమేష్ మీరే మాట్లాడేది, కానీ ఒక నిమిషం, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళందరూ మాట్లాడేది, వీళ్ళందరూ చెప్పేది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అన్నది అప్పుడు చూడలేదు, మొన్న చూసేశారు 5 సంవత్సరాలు అని, ఇంక చూసే ఛాన్స్ లేదని. వర్మ గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా చూస్తారు, గత 3 సంవత్సరాలు చూసేశారు. అయినా సరే ఈ రోజున నెరవేర్చలేని హామీలు, అబద్ధపు హామీలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చెప్పారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ నమ్మి ఓట్లేశారు. కానీ వాళ్ళ సూపర్ 6 హామీలు అమలవుతున్నాయా? అమలు చేయలేని పరిస్థితులు. ఆయన స్వయంగా ఒప్పుకుంటున్నారు, అసెంబ్లీలో ఒప్పుకున్నారు. నాకు ఆ సూపర్ 6 హామీలను చూస్తే భయం వేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిండు అసెంబ్లీలో చెప్పిన విషయాలను కూడా మనం అందరం చూసాం. అది మీ మీదే అంటున్నారు కదా, అది మీ గురించి అంటున్నారు కదా, రాష్ట్రాన్ని ఇంత దారుణంగా చేశారు, నాకు సూపర్ 6 ఇవ్వడానికి భయం వేస్తున్నదని అదే కదా సార్, పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు 14 లక్షల కోట్లు అప్పని చెప్పి, సర్లేండి, ఇప్పుడు అందులోకి వెళ్తే అది వేరే రకంగా డైవర్ట్ అవుతుంది. నేను సింగిల్ మాటే చెప్తున్నా, 14 లక్షల కోట్లు అప్పని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజున ఆ 14 లక్షల కోట్లు లేదన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ అసెంబ్లీ ద్వారానే తెలియజేశారు. మరి తెలియజేసిన వ్యక్తులు ఈ రోజున ఆ హామీలు మేము నెరవేర్చలేమని చెప్పి ఎలా చెబుతారండి వీళ్ళు? ఓకే, 2029లో వినండి, 2029లో బీజేపీ కొత్త వ్యూహానికి ఇప్పటి నుంచే పదును పెడుతున్నది. పవన్ కళ్యాణ్ గారు ఫేస్తో ఆయన ముఖ్యమంత్రిగా ఎలివేట్ చేసుకుంటా ఎలక్షన్కి వెళ్ళే ఛాన్స్ ఉన్నది అని. మరి మీ పరిస్థితి ఏంటి? మీరు ఫైటింగ్ తెలుగుదేశంతో చేయాలా, జనసేనతో చేయాలా? అప్పుడు అసలు జనసేన అనేది విడిగా పోటీ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటనేది 2019 ఎన్నికల్లోనే మనం చూసాం సార్. 138 సీట్లకు పోటీ చేస్తే 16 చోట్ల డిపాజిట్లు వచ్చినాయి, 122 చోట్ల డిపాజిట్లు రాలేదు జనసేన పార్టీకి. ఈ రోజున మళ్ళీ విడిగా పోటీ చేస్తే ఏమవుతుంది అనేది బీజేపీకి ఈ రాష్ట్రంలో ఉన్న ఓటు శాతం ఎంతో మన అందరికీ తెలుసు. 1.5%, 1% ఓటింగ్ ఉంది, 6.5% ఓటింగ్ జనసేన. మొత్తం కలిసినా సరే ప్రజారాజ్యం పార్టీకి 2009 ఎన్నికల్లో వచ్చిన 18% ఓటింగ్ కూడా లేని పరిస్థితి. ఈ జనసేన పార్టీని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడుతుందండి? ఖచ్చితంగా మాకు జనసేన పార్టీ బీజేపీ అనేది పోటీయే కాదు, మాకు ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ పోటీ. ఖచ్చితంగా భవిష్యత్తులో నేనైతే మా నాయకుడితో సహా మేమందరం కూడా కోరుకుంటుంది ఏంటంటే వీళ్ళు విడిపోకూడదు, ఈ కూటమి లాగానే ఉండాలి. ఈ కూటమి మీద గెలిస్తేనే ఆ కిక్ అయినా థ్రిల్ అయినా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏంటి అరుణ గారు ఏంటి కిక్కులు కావాలట, థ్రిల్స్ కావాలట, తగ్గేదే లేదట. ఖచ్చితంగా కూటమి మీద గెలిస్తేనే. ఓకే వినండి, సరే అయిపోయింది వినండి, వాళ్ళు మాట్లాడిద్దాం. మీకు అరుణ గారు సమాధానం చెప్తారు కదా సార్. ముందు ఈ మాట కన్నా కూడా దానికి ముందు ఇంకోటి చెప్తాను. అడిగారు ఇందాక నన్ను రమేష్ గారు ఎవరి మీద కేసులు పెట్టారా అని చెప్పేసి. సార్, మొదటిది, గత 5 ఏళ్ల పాటు బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి